జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థుల జాబితాలో నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను ఇన్ఛార్జి మంత్రులు షార్ట్ లిస్ట్ చేశారు. ఇన్ఛార్జి మంత్రులు షార్ట్ లిస్టు ఫైనల్ చేశారు. అనంతరం స్క్రీనింగ్ కమిటీకి ఈ జాబితాను టీపీసీసీకి పంపనుంది. ఇదిలా ఉంటే మొదటి నుంచి జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీలో బరిలో ఉండబోతున్నట్లు ప్రచారం చేసుకున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరు షార్ట్ లిస్టులో లేకపోవడం ఆయనకు షాక్ ఇచ్చినట్లయింది. తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అధికార పక్షం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపిక కోసం కమలం పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. మరోవైపు బీజేపీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, కిలారి మనోహర్ టికెట్ ఆశిస్తున్నారు. మరోసారి తెర మీదకు వచ్చిన అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్ పోటీలో ఎలాగైనా నిలవాలని పోటీలో భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీ నేతలతో అజార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించాడని అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి పేరుతో పక్కకి తప్పించే కుట్ర జరుగుతోందని ఆయన వాపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్ కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే 3 రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు రంగంలోకి దిగారు.